ఎంత పెద్దగా ఉందో, మన ఎంజీబీఎస్ బస్ స్టాప్ లాగా ఉన్నది పెద్దది. ఏసీ బస్సెస్ అయితే ఉన్నాయి. ఈ బస్సే అనుకుంటా మనం వెళ్ళేది. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి మనం వచ్చేసి అయోధ్యలో అయితే ఉన్నామండి. ఈరోజు మనం వచ్చేసి అయోధ్య నుంచి మనం మథుర శ్రీకృష్ణ జన్మస్థలం వరకు అయితే వెళ్తున్నాం. అప్రాక్సిమేట్లీ ఈ నుంచి ఒక 600-700 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అయితే డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి మథుర వరకు మనకు ఉత్తరప్రదేశ్ బస్సెస్ వచ్చేసి ఒక 2 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ బస్సు కూడా స్లీపర్ పడుకునే లేదు ఒక బస్సు అయితే అవైలబుల్గా ఉంది. ఆ బస్సు ఏంటంటే నైట్ 1 o'clock ఇలా తీస్తుంది. అందుకోసం నేను డైరెక్ట్ బస్ అయితే ఎక్కట్లేదు. ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఫస్ట్ లక్నో వెళ్ళి లక్నో నుంచి మథుర వెళ్దాం. ఎలా వెళ్ళినా మనకు డిస్టెన్స్ చేంజ్ కాదు, అమౌంట్ కూడా సేమ్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి మన రూమ్ దగ్గర నుంచి బైపాస్ దగ్గరికి అయితే వెళ్దాం. మనకు బైపాస్ దగ్గర నుంచి డైరెక్ట్ లక్నో వరకు బస్సు అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి అక్కడికి వెళ్ళాక మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తా. అక్కడికైతే వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి అయోధ్య బస్ స్టాప్ దగ్గరికి వచ్చినాం. బస్ స్టాప్ అంటే సపరేట్గా ఏముండదు, బైపాస్ అన్నట్టు. ఇక మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వచ్చినాం. బస్ స్టాప్ వచ్చేసి కింద ఉంటుంది, కానీ మనకు బస్ స్టాప్ దగ్గర బస్సులు ఆగాయి, ఈ బైపాస్లో ఆగుతాయి. టికెట్ అయితే తీసుకున్నాం ఇప్పుడే, 255 రూపీస్ అయితే పడ్డది. ఇక బస్సు వచ్చేసి ఈ విధంగా ఉంచండి. అయితే ముఖ్యంగా మీకు ఒకవేళ అయోధ్య నుంచి మథుర కానీ బృందావనం కానీ వెళ్ళాలంటే డైరెక్ట్ బస్సు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మార్నింగ్ 6:30కి కానీ నైట్ వచ్చేసి 8-8:30కి 2 ఏసీ బస్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆర్డినరీ బస్సుకి వచ్చేసి 820, 850 ఇలా పడుతుంది టికెట్ ప్రైస్. అదే ఏసీ బస్ వచ్చేసి 1200 వరకు పడుతుంది, చూసుకోండి. ఒకవేళ బృందావనం కూడా 2 బస్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మధ్యాహ్నం వచ్చేసి 3:30కు 4:30కు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ డే మీకు మార్నింగ్ వచ్చేసి 5:30 కానీ 6:30 కానీ అలా బస్ అయితే ఒక 1 అవర్ అటు ఇటు అయితే మీకు బృందావనంలో దించేస్తాయి. అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 5 బస్సులు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఎందుకంటే మీకు మథురకు బృందావనంకు పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు, 20 రూపాయలు ఇస్తే అయిపోతుంది. మధ్యలో ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది, అంతా కలిసిపోయి ఉంటుంది అన్నట్టు. ప్రస్తుతానికి మనం లక్నోకి అయితే వచ్చేసాం. చూడండి, లక్నోకి రాగానే వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. చూడండి, సిటీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఎంత పెద్ద రోడ్డు ఉందో. మన హైదరాబాద్లో ఉన్నట్టే రూట్లు చాలా పెద్దగా ఉన్నాయి. వావ్, ఇక్కడ నుంచి చూడండి మంచిగా మనం బ్యాక్ సైడ్ ఒక లేక్ వ్యూ కూడా చూసినాం కదా, అది ఇంకా బాగుంది. మంచిగా డెవలప్ చేసిర్రు ఆ లేక్ని, చాలా నీట్గా ఉంది. 2 వైపులా మనకేందంటే మంచిగా పార్కులు ఏర్పాటు చేసిర్రు. ఎక్కడికి వచ్చినామంటే ఇదంతా మనకు మిలిటరీ ఏరియా లాగా అయితే కనబడుతుంది. చూడండి, మొత్తం మిలిటరీ లాగా ఉంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు ఏ రూటో ఏమో, మొత్తం ఇంగ్లీష్లో కూడా లేవు, మొత్తం హిందీలోనే ఉంది. చూడండి, ఇక్కడైతే చూస్తే అయితే మొత్తం కంటోన్మెంట్ ఏరియా లాగా అయితే కనబడుతుంది. మనకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ ఈ ప్లేస్ కూడా అలానే ఉంది. చూడండి, ఇదంతా మిలిటరీ వాళ్ళది. మీకు ఏంటంటే జర్నీ బాగానే ఉంటుంది, బట్ ఏంటంటే ఎండాకాలంలో వచ్చేసి ఎండలు ఎక్కువ కొడుతూ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మరొక టర్నింగ్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి, ముఖ్యంగా ఏంటంటే ఈ ఉత్తరప్రదేశ్ బస్సెస్ వచ్చేసి స్లీపర్ బస్సెస్ అయితే లేవు, ఏసీ బస్సెస్ ఉన్నాయి. కానీ ఆల్మోస్ట్ ఏంటంటే అవి కూడా సీటర్సే అన్నట్టు, పడుకొని పోయే స్లీపర్ బస్సెస్ అయితే లేవు. ఇక ప్రస్తుతానికి మనం వచ్చేసి ఈ లక్నో బస్ స్టాప్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చినట్టున్నాం. చూడండి, అయితే 3.5 hours తర్వాత మనని లక్నోలో అయితే దించేసింది. మనకి లక్నో వచ్చేసి ఉత్తరప్రదేశ్ యొక్క క్యాపిటల్ సిటీ అన్నట్టు. ఇక్కడ నుంచి బస్ స్టాప్ సైడ్ వెళ్దాం. బస్ స్టాప్ వచ్చేసి రైట్ సైడ్ ఉంది. మనకి మెట్రో స్టేషన్ అనుకుంటా, కింద బస్ అయితే ఆపేసారు. ఒకసారి చూపిస్తా. చూడండి, ఇది వచ్చేసి అంత మెట్రో లాగా ఉంది. చూడండి, ఇక్కడ ఆపిరు బస్సులన్నీ. మన బస్సు వచ్చేసి రైట్ సైడ్ అయితే పోవాలి. అక్కడ వచ్చేసి స్టేషన్ ఉన్నట్టున్నది, అటు సైడ్ అయితే వెళ్దాం. బస్సెస్ అన్నీ చూడండి రెడ్డిష్లో అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు బస్సెస్ ముందట పోతున్నాయి, కానీ మన బస్ స్టాప్ రైట్ సైడ్ ఉంది. ఫుడ్ తినాలి. అటు సైడ్ బస్ స్టాప్ ఉంది, అటు వెళ్దాం. అది లక్నోది స్టేషన్, మెట్రో స్టేషన్ అంటున్నారు. చూడండి, మెట్రో పిల్లర్లు ఇవన్నీ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళినాయి. ఇదంతా బస్ స్టాప్ ఏరియా. లక్నో వచ్చేసి క్యాపిటల్ సిటీ కాబట్టి బాగానే ఉంది, సూపర్ అనిపిస్తుంది చూడనీకైతే. కవర్ చేయడానికి టైం లేదు, ఒక 3-4 hours ఉన్నది. చూద్దాం ముందుకెళ్ళి ఏమేమి ఉంటాయి అన్నది కొంచెం వరకు కవరేజ్ చేస్తా. బట్ ఏంటంటే పొద్దున్నుంచి ఏం తినలే, టిఫిన్ చేసిన, ఏమైనా తిన్నాక కవర్ చేద్దాం. అలా చూస్తూ అయితే ముందుకైతే వెళ్తున్నా. బాగున్నది, రోడ్లు అన్నీ క్లీన్గానే ఉన్నాయి. మన హైదరాబాద్ సిటీ ఉన్నట్టు మంచిగా ఉంది. ఒక్కొక్క దగ్గర అయితే సూపర్ ఉన్నది చూడనీకైతే. మనమైతే రోడ్ క్రాస్ అయితే చేద్దాం, అటు సైడ్ అయితే వెళ్దాం. ఇక్కడ చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వెళ్ళి మనం లంచ్ అయితే చేద్దాం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మార్నింగ్ నుంచి ఏం తినలే. ఇక్కడ ఒక హోటల్కి అయితే వచ్చేసిన, చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నా. ఇగో ఈ విధంగా అయితే ఉంది చూడండి. మామూలు రైస్ అడిగితే 170 రూపీస్ అట ఒక హోటల్లో అడిగినాం. నెక్స్ట్ వచ్చేసి
బిర్యానీ వచ్చేసి 120 రూపీస్కి ఇక్కడ చాలా అంటే చాలా పెట్టారు, ఫుల్ టేస్ట్ ఉంది. మామూలుగా బయట అక్కడక్కడ తిన్నాం కానీ అట్లా లేదు, ఇక్కడ మాత్రం సూపర్ ఉన్నది. ఇప్పుడు వచ్చేసి బస్ స్టాండ్ లోపలికి అయితే పోతున్నాం. ఇక ఫుడ్ తిన్నాం అయిపోయింది. ఇక నైట్ 8 o'clock ఉంది బస్సు బుక్ చేయనా అని చూస్తున్నా, లేదా డైరెక్ట్ ఎక్కుదామా అని. బస్ స్టేషన్ మాత్రం చాలా పెద్దగా ఉన్నట్టున్నది చూడండి. ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. బస్సులు వెళ్తూ ఉన్నాయి చూడండి. 2x2 వచ్చేసి అది ఏసీ మంచి బస్ అట. ఒక బస్ ఏనన్ను ఉంటే చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడే బస్ స్టాప్ లోపలికి వచ్చేసినాం. రైట్ సైడ్ వచ్చేసి మనకు రిజర్వేషన్ కౌంటర్ అంతా లోపల సైడ్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది మొత్తం మనకు ఆర్డినరీ బస్సెస్ ఆగే ప్లేస్ అన్నట్టు. ఇక ఇప్పుడు స్ట్రేట్ వెళ్తున్నాం కదా, ఆ స్ట్రేట్ కనబడుతున్నాయి. ఇవన్నీ మీకు ఆ రైట్ సైడ్ మొత్తం ఉన్నాయి ఏసీ బస్సెస్ ఆగే ప్లేస్ అన్నట్టు. ఇక టైం ఉంది కానీ కొద్దిసేపు అయితే ఇక్కడ కూర్చున్నా. ఏసీ బస్సు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి చూడండి, అక్కడ కనబడుతుందిగా ఇదే. ఇప్పుడు మనం వచ్చేసి లక్నో ఆలంబాగ్ బస్ స్టాప్లో అయితే ఉన్నాం. ఇక్కడి నుంచి మనం వచ్చేసి మథుర అయితే ఫస్ట్ అయితే వెళ్దాం ఇక. ఎందుకంటే మార్నింగ్ వచ్చేసి మనము అయోధ్య నుంచి ఇక్కడికైతే చేరుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఏసీ బస్కి అయితే ప్రిఫర్ చేస్తున్నా, ఎందుకంటే నాన్ ఏసీ చాలా ఇబ్బంది ఉంది. ఆర్డినరీ బస్ అయితే నెక్స్ట్ 8 o'clock ఏమో ఉంది బస్సు. ఇక్కడ మార్నింగ్ 4 or 5 దించేస్తుంది హాయిగా. ఎందుకంటే మళ్ళీ వందే భారత్ కూడా ఉన్నది మనకు. ఎక్కడి నుంచి అంటే అయోధ్య నుంచి అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు ఇట్లా బయలుదేరుతుంది. నైట్ వచ్చేసి మనకు మధురకు ఒక 50 kilometers దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ దించేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఏ టైం కంటే 11 గంటలకు ఇట్లా దిస్తుంది. కానీ అక్కడి నుంచి పోవడం చాలా ఇబ్బంది. అక్కడ రూమ్స్ కూడా ఏం సెర్చ్ చేసినా దొరకలేవు. ఇక రిస్క్ ఎందుకు అనుకొని బస్కి అయితే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయినా. బస్ స్టేషన్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక ఇక్కడి నుంచి వెయిట్ చేయాలి. ఇంకా ఒక 2.5 hours వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేస్తే బస్సు వస్తే అది స్లీపర్ లాగానే ఏసీది సీటరే కానీ మంచిగా వండుకొని పోవచ్చు అనుకుంటాను నేనైతే. చూద్దాం ఇక. బస్ స్టాప్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మన ఎంజీబీఎస్ బస్ స్టాప్ లాగా ఉన్నది పెద్దది. ఏసీ బస్సెస్ అయితే ఉన్నాయి. ఈ బస్సే అనుకుంటా మనం వెళ్ళేది చూడండి. 2 seats లెఫ్ట్ రైట్ ఉంటాయి. ఏసీదట. హాయిగా కొంచెం పండుకొని వెళ్ళొచ్చని దానికైతే ప్రిఫర్ చేస్తున్నా. ఒక 100-150 రూపీస్ డిఫరెన్స్ ఉంది అంతే. బస్ జర్నీలు వచ్చేసి మోస్ట్ డిఫికల్ట్గా ఉన్నాయి. మన హైదరాబాద్ నుంచి పూరి చూసినాం, పూరి నుంచి వారణాసి చూసినాం, వారణాసి నుంచి అయోధ్య నుంచి లక్నో కూడా చూసినాం. ఇప్పుడు ఏంటంటే లక్నో నుంచి డైరెక్ట్ మనం మథుర వరకు వెళ్ళాలి. ఉత్తరప్రదేశ్ ఆర్టీసీ బస్సెస్లో అయితే మ్యాక్సిమం మనం ప్రిఫర్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే పూరి కానీ అయోధ్య కానీ ఈ వారణాసి ఇటు సైడ్ ఏంటంటే అన్ని కొలాబరేట్ అయి ఉన్నాయి. అంటే ప్రైవేట్ బస్సులు గవర్నమెంట్ బస్సులు ఒకటే బస్ స్టాప్లో ఆగుతూ ఉంటున్నాయి. ఈ లక్నో వచ్చేసి క్యాపిటల్ సిటీ కాబట్టి బస్ స్టాప్లో లేవు, ఓన్లీ గవర్నమెంట్ బస్సెస్లు ఇక్కడైతే కనబడుతున్నాయి. మిగతా దగ్గరలో అట్లా లేవు, కనుక్కొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి ముందుకెళ్ళి ఇంకా వెయిటింగ్ రూమ్ ఏమి ఉన్నదో చూస్తా. చాలాసేపు ఆ వేడి బట్టి ఎండ కూడా బాగా కొడుతుంది. చూద్దాం ఒకసారి ముందుకెళ్ళి ఇంకెట్లుందో, ఎందుకంటే ఇంకా టైం పడుతుంది బస్కు. ఎట్లున్నది చూడండి బస్ స్టాప్ మెయిన్ సెంటర్లో ఉన్నాయి. ఇప్పుడు ప్లాట్ఫామ్స్ అయితే మస్తున్నాయి. నాకు తెలిసి ఒక 50 ఉన్నట్టున్నాయి చూడండి. ఆడదాకా ఈజీ కనబడుతున్నాయి 50 దాకా. నైట్ 7:30 అవుతుంది మన బస్సు వచ్చింది చూడండి. మనకి ఇక్కడ లక్నో, మనకు ఆగ్రా, మథుర బస్సు. ఇక బస్సులో అయితే ఎక్కైతే కూర్చున్నా. ఇక్కడి నుంచి బస్సు అయితే కదులుతుంది. మనకు బస్సు మార్నింగ్ 4:30కి 5:30కి అలా దించేస్తుందని చెప్పిండు. చూడాలి ఏ టైం వరకు దిస్తుంది అన్నది. ఇదంతా మీకు మెట్రో స్టేషన్. ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి మన బస్సు అయితే ముందుకైతే కదులుతుంది. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఈ టైంలో. నేనేందంటే లక్నోకి వచ్చి లక్నో నుంచి అయితే వెళ్తున్నా. మీకు ఇక్కడి నుంచి వచ్చేసి మథుర కానీ ఆగ్రా కానీ ఒక 1/2 అవర్కి ఒక బస్సు అయితే ఉంటాయి. చాలా అంటే చాలా బస్సెస్ ఉంటాయి ఇక్కడ బస్సు అయితే ఆగింది. అన్నీ చూడండి చిన్న చిన్న షాపులు అయితే మీకు కనబడుతున్నాయి. ఇగో ఇక్కడ నుంచి టికెట్ అయితే తీసుకున్నా. నాకు వచ్చేసి 750 రూపీస్ అయితే పడ్డది. మీరు ఆన్లైన్ బుక్ చేసుకోకండి. ఆన్లైన్ బుక్ చేసుకుంటే 800 అబోవ్ పడుతుంది. ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 500 kilometers మనం జర్నీ చేయాలి. ఎంత తొందరగా వెళ్తుందో మనకు తెలియదు. మామూలుగా వచ్చేసి అన్ని బస్సెస్ అయితే ఒక 1 hour అన్నదానికన్నా లేట్ అయితే వెళ్తాయి. మార్నింగ్ మనకు వచ్చేసి 4:30కి దించాలి. ఏ టైంకి దించుతో చూద్దాం. ఇక సిటీలో వెళ్తూ ఉన్నది బస్సు అయితే. మనకేందంటే ఇక్కడ ఆర్డినరీ బస్సెసే కానీ చాలా కండిషన్లో అయితే ఉంటాయి. మామూలుగా స్లీపర్ బస్సెస్ అయితే ఉన్నాయి. ఏసీ బస్సెస్ ఉన్నాయి కానీ 2x2 ఉన్నాయి సీట్స్ అయితే. ఇప్పుడు మనం వెళ్ళే బస్సు అదే, కానీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇందులో ఏసీ ఉంటుంది అంతే. ఇక ప్రస్తుతానికి మనం వచ్చేసి లక్నో అవుట్స్కట్స్కి అయితే వచ్చేసినాం చూడండి. ఇప్పుడు లక్నో బైపాస్ అయితే ఇప్పుడే ఎక్కుతున్నాం. ఇదంతా వచ్చేసి మనకు లక్నో బైపాస్ చూడండి. మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 9 అయింది. ఇక ఇప్పుడు మనం ఆగ్రా బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయినాం. ఎగ్జాక్ట్లీ 1 o'clock.
ఇక ఇక్కడ పడుకొని లేచే వరకు మనకు మధుర అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం చూస్తుంది మధుర బస్ స్టాపు. దానికైతే మధుర శ్రీకృష్ణ జన్మస్థలం దగ్గరికి అయితే చేరేసుకున్నాం. మన బ్యాక్ సైడ్ వచ్చేసి టెంపుల్ అయితే ఉంది. టెంపుల్ వచ్చేసి 5 o'clock తీస్తారట, బట్ మేము 4 o'clockకే వచ్చేసిన. బస్ తొందర దించేసారు. ఇక్కడ నుంచి ఏంటంటే ఇక వెయిట్ చేయాల్సిందే. రూమ్స్ అడిగితే ముందున్నది కానీ 700, 800, 900 చెప్తుండు. ఇక్కడ ఏంటంటే ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఒక 4-5 టెంపుల్సే ఉన్నాయి, కవర్ చేసుకొని బృందావనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి 10 kilometers అయితే ఉంటుంది. అందుకోసమే వెయిట్ చేస్తున్నా. ఈ టెంపుల్ ఓపెన్ కాగానే ఈ టెంపుల్ మనం దర్శనం చేసుకున్నాక అన్ని 200-300 meters దూరంలోనే ఉన్నాయి ఒక 3 temples. ఘాట్ దగ్గర ఒక 2-3 ఉన్నాయి. అవి చూసుకొని ఇక్కడి నుంచి బృందావనం వెళ్ళిపోతే అయిపోతుంది. అందుకోసమే రూమ్ అయితే తీసుకోలేదు. డార్మెటరీ ఉంటే లోపల ఉంటాయట. 5 o'clock ఓపెన్ చేసినాక లోపలికి అయితే వెళ్దాం. థ్యాంక్ యూ.